ఇంత సడన్ గా పడిపోవడానికి రీజన్ ట్రంప్. ప్రపంచం మొత్తం గోల్డ్ మీద ఎందుకు ఫోకస్ పెడుతుందంటే అమెరికాలో ట్రంప్ లాస్ట్ 15 డేస్ నుంచి ఒక పెద్ద ఇష్యూలో ఇరుక్కున్నారు. ఆ ఇష్యూ ఎవరి మీద అంటే జెరోమీ పవెల్. ఆయన కరెంట్ ఫెడ్ చైర్. అంటే మన ఇండియాలో ఆర్బీఐ ఎలాగో అలా, అలాగే అమెరికాకి ఫెడరల్ రిజర్వ్. ఇక్కడ మన ఆర్బీఐ గవర్నమెంట్ ఉంది కదా, అలాగా అక్కడ ఫెడ్ చైర్ పర్సన్. ఇప్పుడు ఆ చైర్ ఎంత పవర్ఫుల్ అంటే గోల్డ్ సిల్వర్ రేట్స్ డాలర్స్ నుండి డిసైడ్ అవుతాయి. వరల్డ్ ఎక్స్చేంజ్ కరెన్సీ వచ్చేసి ఆల్మోస్ట్ డాలర్స్ లోనే. ఇంట్రెస్ట్ రేట్ సెట్ చేస్తారు, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేస్తారు, బ్యాంక్ క్రాష్ అయ్యే సిచ్యువేషన్ వస్తే సిస్టమ్ ని సేవ్ చేస్తారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఫెడరల్ రిజర్వ్ చైర్ అనేది చాలా టాప్ పవర్ఫుల్ సీట్. ఆ సీట్ లో ఉన్న వ్యక్తే జెరోమీ పవెల్. అయితే ఇప్పుడు ఆ పర్సన్ మీద ఎందుకు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది? రీజన్ సింపుల్, ట్రంప్ కి ఆ పర్సన్ నచ్చలేదు. ట్రంప్ ఏమన్నాడంటే లోన్ తీసుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్ చేయాలి. అలా చేస్తే మార్కెట్ లో మనీ ఫ్లో పెరుగుతుంది, ప్రజల దగ్గర క్యాష్ ఉంటుంది, వాళ్ళు స్పెండ్ చేస్తారు, ఎకనామీ గ్రో అవుతుంది. ఇది ట్రంప్ ఆలోచన. కానీ పవెల్ ఏమంటున్నాడంటే దాంట్లో 0.001% కూడా తగ్గించను అన్నాడు. పెంచడం తగ్గించడం అనేది తన మీదే ఉంటుంది. ట్రంప్ కి ఆ మాట నచ్చలేదు. ఇప్పుడు ట్రంప్ గారు ఎవరి పేరు తీసుకున్నారంటే కెవిన్ వార్ష్. జార్జ్ బుష్ టైంలో ఫెడరల్ రిజర్వ్ లో గవర్నర్ గా పనిచేశారు. ఇప్పుడు మే మంత్ లో నామినేట్ చేస్తారు అని ట్రంప్ ఓపెన్ గా చెప్పాడు. దీని ఎఫెక్ట్ కారణంగానే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ తగ్గాయి.